అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుస్సేన్. నేటి సమాజంలో ఒకసారి ప్రజాప్రతినిధి అయితే 5 సంవత్సరాల తర్వాత తన యొక్క హోదా, సమాజంలో గౌరవం ఇవన్నీ మారిపోతాయి. కానీ 2 సార్లు ఎమ్మెల్యేలుగా 1994 ఒకసారి, 2024 ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సిపిఎం నాయకుడు గఫూర్ ఉన్నారు. అతి సాధారణమైన జీవితం గడుపుతున్నారు. ఈరోజు బస్సులో ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. కడప నుంచి కర్నూలుకు వెళ్తూ ఆర్టీవీకి ప్రత్యేకంగా ఈరోజు గఫూర్ గారు మనతో మాట్లాడాలనుకున్నారు. సార్ చెప్పండి, ఒకసారి ఎమ్మెల్యే అయితేనే తరతరాలు ఆగిపోయినటువంటి ఆస్తి సంపాదించే సమయంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏంటి మీరు బస్సులో ప్రయాణం? ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే అనేది ప్రజాసేవకు చిహ్నంగా భావిస్తారు తప్ప డబ్బు సంపాదన, ఆదాయ సంపాదన అనేటువంటిది మా పార్టీలో ఉండదు. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నా మాకు వచ్చేటువంటి వేతనాలు ఇవి పార్టీకి ఇస్తాం. కాబట్టి నేను సాధారణ మనిషిగా జీవించడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యకరమైనది కాదు. నేను డబ్బుండే కుటుంబం నుంచి రాలేదు, డబ్బు సంపాదించడం మా లక్ష్యం కాదు. కాబట్టి ఆర్టీసీ ఈరోజు ఉన్నంతలో ప్రయాణికులకు ఉపయోగపడేటువంటి సంస్థ. మరి కడపకు పోయినా నేను మీటింగ్ ఉంటే కడప నుంచి కర్నూలుకి వస్తున్నాను. ఇదేం నా చిన్నతనంగా నేను భావించడం లేదు. సాధారణ ప్రజల్లో నేను ఒక భాగం. అంటే బేసికల్గా కమ్యూనిస్ట్ పార్టీ బేసిక్ సిద్ధాంతం కూడు, గూడు, గుడ్డ, ఇవి బేసిక్. అలాంటి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మీరు ఎక్కడన్నా వెళ్ళాలంటే అత్యవసరంగా వెళ్ళాలంటే ఒక చిన్న వెహికల్ అన్న పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి కూడా లేకపోవడం కారణమే. అంటే అట్లా కూడా పార్టీ ప్రొవైడ్ చేయాలనేది అనుకున్నాం. అది ఇప్పుడు నేను విజయవాడలో ఉంటున్నప్పుడు రాష్ట్రం అంతా నేను కారులో తిరగాలంటే పార్టీకి చాలా భారం అవుతుంది. కాబట్టి నేను రాష్ట్రం అంతా తిరిగేది ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుగుతున్నాను. కర్నూలులో ఉన్నప్పుడు కర్నూలు పార్టీ అక్కడ ప్రొవైడ్ చేసి ఉండింది లోకల్ తిరగడానికి. ఇప్పుడు నేను రాష్ట్ర కేంద్రంలో ఉన్నాను కాబట్టి రాష్ట్రం అంతా తిరగడానికి ఆర్టీసీ బస్సు ఉన్నంతలో మెరుగైన సాధనం. ప్రభుత్వాలు మాజీ ఎమ్మెల్యేలకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది? మాజీ ఎమ్మెల్యేల కంటే ఇప్పుడు మాకు పెన్షన్ ఒకటి వస్తుంది. మేము పెన్షన్ కూడా పార్టీకి ఇచ్చేస్తాం. ఇక ఆర్టీసీ బస్సులో రవాణా సదుపాయం ఫ్రీగానే ఇచ్చారు గవర్నమెంట్. ఇక మిగతా సదుపాయం అంటే ఏదైనా వైద్య సౌకర్యం అది ఉంటే మామూలు జబ్బులకైతే హాస్పిటల్స్లో చేయాలి. ఇంకేదైనా స్పెషల్గా ఉంటే అసెంబ్లీకి రాసుకోవాలి. మేము రాసుకొని ఆ రకంగా గంటకు మించిన సౌకర్యాలు ఏముంటాయి. ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలకి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు ఉన్న తేడా ఏంటి? ఎందుకోసమని ఒకసారి ఎమ్మెల్యే అయితే హోదాలు మారిపోయే పరిస్థితి. ఇప్పుడు మిగతా పార్టీలు అంటే వాళ్ళు డబ్బు కోసమే రాజకీయం చేస్తారు. రాజకీయాల్లో రాణించేది డబ్బు కోసమే. ఒకసారి ఎమ్మెల్యే అయిపోతే ఒక తరాన్ని సరిపోయినా మినిమం సంపాదించుకోవాలనేది. వాళ్ళకు 100 కోట్లు 200 కోట్లు సంపాదకపోతే చిన్నతనంగా భావిస్తారు. కాబట్టి మట్టి అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకుంటారు, కమిషన్లు తీసుకుంటారు కాంట్రాక్టర్ల దగ్గర, ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తారు, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకుంటారు. ఈ లక్షణాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండవు. కాబట్టి మేము గవర్నమెంట్ ఇచ్చేటువంటి వేతనం అది పార్టీకి ఇచ్చేస్తాం, పార్టీ మాకు వేతనం ఇస్తుంది. ఆ పద్ధతిలో ఒక నిబద్ధతతో కూడినటువంటి జీవితం, ప్రజలకు ఆదర్శంగా ఉండేటువంటి జీవితం కావాలనేది కమ్యూనిస్ట్ పార్టీ కోరింది. ప్రజాప్రతినిధి సేవా దృక్పథంతో ఉండాలి తప్ప ప్రజాప్రతినిధి ఆడంబరంగా డబ్బు సంపాదించేవాడిని మేము పార్టీలో పెట్టుకోరు, పార్టీని తీసేస్తాం. కాబట్టి ఒక ఆదర్శమైన జీవితంలో ప్రజల్లో ప్రజాప్రతినిధి అయినా కాకపోయినా తేడా లేని జీవితంతో ఉండాలి. ఇంత సింప్లిఫైగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు 2004 తర్వాత ప్రజాదరణ కోల్పోయారా? లేకపోతే ఇక్కడ మన సమావేశాలు అసెంబ్లీలో కానీ పోయేటువంటి ప్రాతినిధ్యం వహించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అసెంబ్లీకి పోవడం అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా, కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి పని. కమ్యూనిస్ట్ పార్టీలో అంత డబ్బులు పెట్టి రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ డబ్బు కాలంలో అంటే సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రతిదీ వ్యాపారమయమైపోయింది. ఓట్లు కూడా సరుకుగా మారిపోయినాయి. డబ్బు ఉండేవాడు కొనగలుగుతున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకమైనటువంటి దానికి ప్రోత్సహించదు. అంటే ప్రజాస్వామ్యంలో ఓటు, నోటు 2 ప్రభావితం చూపిస్తున్నాయి ప్రజలు. అవును, తప్పనిసరిగా నోటు ప్రభావంతో ఉంది. మేము సేవ ద్వారా ప్రజల్ని మెప్పు పొందాలా అన్నప్పుడు ఈ డబ్బు కానీ, ఇతర ఒత్తిళ్లు కానీ, కులం కానీ, మతం కానీ ఇవన్నీ పనిచేసిన ఈ కాలంలో
కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నిఖార్సుగా ఉండేటువంటి వ్యక్తులు గెలవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయినా తప్పదు, ప్రజల కోసం పనిచేయాలి మనం. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచు? ఏం చెప్తాం, ప్రజల్లో మార్పు రావాలి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఖర్చు పెడతాడు, ఓసారి గెలుస్తాడు, డబ్బు సంపాదన కోసం చూస్తాడు తప్ప ప్రజలకు సేవ చేయడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏదో వండర్స్ జరుగుతాయి అనుకున్నారు. ఏం జరిగింది? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కూడా మళ్ళా ఎన్నికల కోసం తప్ప ఆయన ప్రజాసేవ కాదు. చంద్రబాబు అంతకుముందు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఉన్నాడు, ఏం చేసినాడు ప్రజలకు? కాబట్టి నోటుకు ఓటు అమ్ముకునేటువంటి దుస్థితి సమాజానికి మంచిది కాదు. ప్రజలు చైతన్యంతో ప్రజాసేవకులుగా ఉండే వాళ్ళకు ఓటేయాలని చెప్పగలుగుతారు. మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఒకటే చెప్తున్నారు, ప్రజాస్వామ్యంలో ఓటుకి నోటు ఎప్పుడైతే వచ్చేసిందో ఈ వామపక్షాల యొక్క మనుగడ కూడా ప్రశాంతకంగా మారేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మారాలి, ప్రజలు ఆలోచించాలి, మనకు సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని చట్టసభలకు పంపించాలి అని కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.